దీని మీద ముందుగా శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి తిరుమలకి సంబంధించి గతంలో చంద్రబాబు గారు చెప్పినవి కానీ ఇప్పుడు జరుగుతున్నది కానీ సేమ్ టు సేమ్ కదా? అలాగే తిరుమల కానీ వివిధ దేవాలయాల్లో అపచారాలు జరుగుతున్నట్టుగా నిత్యం వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏమిటి? నమస్తే సార్, మీకు అదేవిధంగా పెద్దలకి, సాక్షి వీక్షకులకి. ఈరోజు హిందూ దేవాలయాల పట్ల ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, మనం అనేకమైనటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. ఈ తిరుమలలో ఏదైతే అపవాదులు వేస్తున్నారో, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మొత్తం దోచుకుంటున్నారో, ఇది పక్కకి వెళ్ళిపోతుంది ఫండ్ అంతా అని చెప్పిచ్చేసి నానా గగ్గోలు పెట్టారు. ఇప్పటికి 19 నెలలు అవుతుంది. అదే శ్రీవాణి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కాబట్టి శ్రీవాణి అనేటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తద్వారా వేలాది మంది భక్తులు దర్శించుకుంటా ఉన్నారు. సో ఇది ఏమైంది, శ్రీవాణి ఆ రోజు నిజంగా అట్లా అయితే కనుక 19 నెలల నుంచి ఎందుకు దాన్ని ఆపు చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీ మీద, జగన్ గారి మీద నిందలు వేయడమే కదా. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్, నిన్న ద్రాక్షారామం దగ్గర అపురాతనమైనటువంటి శివలింగాన్ని పాడు చేసేసి ముక్కలు చేసి శివలింగాన్ని పలగొట్టారు. అయ్యో, ద్రాక్షారామం అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు నిన్న ఉదయం అయ్యప్ప భక్తులు వెళ్ళేసి 6 గంటలకు ఓపెన్ చేసి చూస్తే కనుక లింగం ముక్కలైంది. తర్వాత వాళ్ళ వాకప్ చేసినా కూడా కనీసం ఈవో కూడా అక్కడికి రాలేదు. ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనలు చేసేసి బయటకు వచ్చేసి భక్తులంతా కూడా చేస్తా ఉంటే కనుక దాన్ని ఏమీ కనపరానంటే కప్పిపెట్టి కొత్త లింగం తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రతిష్ఠ పెట్టి అంతా అయిపోయింది అనేటువంటిది ఉంది. అంటే ఈ హిందూ దేవాలయం ఇప్పుడే కాదు, 2014-19లో కూడాను మీరే చూసింటారు. ఈ యొక్క కృష్ణా నది పరివాహ ప్రాంతంలో పూర్తిగా విజయవాడ నడిపొడ్డున దాదాపు 42 ఆలయాలు ఏ విధంగా కూల్చేశారు అనేటువంటిది, పుష్కరాలు అనేటువంటి పేరు పెట్టి. సో హిందూ దేవాలయాల మీద వీళ్ళు అపవాదులు చేయడము, రాజకీయాలు చేయడము, ఈ యొక్క దేవాలయాలు ధ్వంసం చేయడము, ఇదే సంబంధించి సార్ ఎక్కడో జరిగితే గతంలో సిబిఐకి విచారణ ఆదేశించాము. గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంబంధించినటువంటి ఆ రథాన్ని కాల్చినటువంటి ఈ యొక్క గోదావరి జిల్లాలో చేస్తే, గోదావరి జిల్లా అంతర్వేదం చేస్తే సిబిఐ విచారణకు ఆదేశించాము. ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. ఈ రోజు ఇంత హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా, పని కట్టుకొని రాజకీయం చేస్తున్నా, తిరుమలలో అనేటువంటిది ఎన్ని సార్లు చెప్పినా కూడా, నేను వైకుంఠంలో మొన్న కూడా చూసాము, ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేసినా కూడాను దానికి మేనేజ్మెంట్ అనేటువంటి సక్రమంగా చేయక ఏ విధంగా తొక్కిసలాట జరుగుతున్నాయి, తోపులాట జరుగుతాయో చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే కనుక, ఎందుకు పదే హిందూ దేవాలయ సనాతన అక్షరాలు చెప్పేటువంటి ఆయన ఇదే సింహాచలంలో ఆమె గోడ కూలిపోయినా, అదే విధంగా మన శ్రీకాకుళం ప్రైవేట్ ఆలయంలో ఇంతమంది కూల్చి అది జరిగినా కూడా మన జరిగినట్టు పండగ కానీ, నిన్న ద్రాక్షారామంలో ఆయన నియోజకవర్గానికి సమీపాలు ఉన్నటువంటి ద్రాక్షారామంలో ఇంత జరుగుతున్న శివలింగాన్ని పగలగొట్టి ముక్కలు చేసిన పురాతన శివలింగాన్ని ఎందుకు ఈ సనాతన ధర్మం కానీ, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తీవ్రంగా ఎందుకు చేయలేదు, ఎందుకు స్పందించలేదు? చిన్న చూప అంటే గ్రాంటెడ్ గా తీసుకున్నారా? హిందూ దేవాలయం ఏం చేసినా కూడాను కూటమి ప్రభుత్వానికి ఏమీ రాదు, ప్రజలు నిలదీసే వాళ్ళు లేరు, ఏమన్నా వచ్చినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టచ్చా? అంతెందుకు సార్, పరమ పవిత్ర కనకదుర్గ ఆలయంలో 3 గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే దీని గురించి వైసీపీ రాజకీయం చేస్తుందని ఒక మంత్రి అంటారు. దుర్గగుడిలో అంత సమన్వయ లోపమే అంట, అధికారుల సమన్వయ లోపమే అంట. అంటే పెద్దల తప్పు లేదా? ఎవరి మీద యాక్షన్ తీశారు? కనకదుర్గ ఆలయంలో 3 గంటల సేపు పవర్ కట్ కాదు, పవర్ తీసేశారు. బిల్లులు కట్టలేదు అనేసి విద్యుత్ శాఖ బిల్లులు కట్టలేదు. ఏదో మనం అన్నట్టు యాక్సిడెంట్ అయ్యో, పోల్ కింద పడిపోయిందో అయ్యా, కెలామిటీస్ వచ్చాయి, నేచురల్ కెలామిటీస్, పోయింది అంటే మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా బిల్లులు కట్టలేదని, ఇంత ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద దేవాలయంలో రెండవది తిరుపతి తర్వాత కనకదుర్గ ఆలయం, అక్కడ విద్యుత్ 3 గంటల సేపు తీసేస్తే ఇంకా ఏముంది? ఎక్కడుంది హిందూ దేవాలయాల పక్క పరిరక్షణ కానీ, సమగ్రమైనటువంటి పర్యవేక్షణ కానీ ఎక్కడా లేదు. నిర్లక్ష్యం. ఏదైనా ఉంటే రాజకీయాలు చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయడము, ఇది జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో తంతు. రైట్, ఓకే. గోపి గారు మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఈ రకంగా గతంలో ఏదైనా జరిగితే జగన్ గారి దగ్గర నుంచి చేయించారన్నట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు ఏం జరిగినా అధికారులు లేకపోతే సమన్వయ లోపం, లేదా చిన్నదే కదా, ఇట్లా కథలు చెప్తున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏమిటి? సార్ కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభోదయం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భక్తి తక్కువ అండి, కాస్త ఎంతైనా కూడా. ఈ మధ్య కొంచెం ఎక్కువగా దర్శనాలు అవి చేస్తున్నారు, కానీ గతంలో ఎప్పుడు కూడా ఆయన దేవాలయాలు చుట్టూ తిరిగిన పరిస్థితి అయితే మనం చూడలేదు. ఆయన కొంత తక్కువ అది. అయితే ఎప్పుడే ఆయన అధికారంలో ఉంటే మాత్రం తప్పులు ఏం జరిగినా సరే, గోదావరి పుష్కరాల్లో
30 మంది చచ్చిపోయినా సరే ఆయన దాన్ని సమర్థించుకుంటారు. అధికారుల మీద నెట్టేస్తారు, లేకపోతే గోదావరి పుష్కరాలు అయితే ప్రజల మీదకి నెట్టేశారు. ఈ మిగిలినవి ఏవైనా ఆయన అధికారంలో లేనప్పుడు ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం అధికారంలో ఎవరున్నారో వాళ్ళ మీద వేసి రుద్దుతారు. సాక్షాత్తు జగన్ మత ప్రచారాలు చేస్తున్నారు, కన్వర్షన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నిజమే తిరుపతే కాదు అండి, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా ఆ పద్ధతులు, దానికి కావాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎందుకో నిర్లక్ష్యంగానే కనిపిస్తోంది. దాని పట్ల మరి ముఖ్యమంత్రి కూడా ఏమీ ఉండట్లేదు. నిన్న శివలింగాన్ని పగలగొట్టడం అనేది మరీ దారుణంగా కనిపించింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, జరుగుతాయి. దుర్గగుడిలో కరెంటు తీసేయడం ఏంటండి దేవస్థానంలో? సో అది కూడా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఆయనకి పెద్దగా దేవాలయాల పట్ల అంత శ్రద్ధ లేదు. కానీ మరి సనాతని, అనపాలజిటిక్ సనాతని అని ప్రకటించుకున్న ఆయన ఏం చేస్తున్నాడు, ఎన్ని జరుగుతుంటాయి అన్నది ఆలోచించాల్సిన అవసరం. ఆయన మాట్లాడాలి బయటకు వచ్చి, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది ఆయన మాట్లాడగలిగితే ప్రజలు గమనిస్తారు. ఆయన జంతు కొవ్వు గురించి మాట్లాడాడు తప్ప మిగతా ఎక్కడ మళ్ళీ నోరు విప్పట్లేదు కదా. ఇట్లా ఏం జరిగినా కూడా లేని అబద్ధాన్ని అసలు మాట్లాడడం లేదు, ఆయన మాట్లాడడమే తగ్గించేశాడు. రైట్.